నిధుల దుర్వినియోగంపై చర్యలు తీసుకోవాలి. స్పందించాలి అధికారులు ప్రభుత్వము. స్పందించాలి అధికారులు ప్రభుత్వము. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నిధుల దుర్వినియోగంపై అధికారులు ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నిధుల దుర్వినియోగంపై అధికారులు ప్రభుత్వము. వర్ధిల్లాలి సిపిఎంఎల్ ప్రజాపంద. వర్ధిల్లాలి సిపిఎంఎల్ ప్రజాపంద. స్పందించాలి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నిధుల దుర్వినియోగంపై అధికారులు ప్రభుత్వము. ప్రభుత్వము అధికారులు స్పందించాలి. ప్రభుత్వం అధికారులు వర్ధిల్లాలి సిపిఎంఎల్ ప్రజాపంద. కాపాడుకుందాం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని. కాపాడుకుందాం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని. అందించాలి పేదలకు మెరుగైన వైద్యాన్ని. అందించాలి పేదలకు మెరుగైన వైద్యాన్ని. అందించాలి నిరుపేదలకు మెరుగైన వైద్యాన్ని. మరి ప్రక్షాళన జనరల్ ఆసుపత్రిలో ఏం జరుగుతూ ఉందని ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం. రోగులకు నాసిరక భోజనం పెడతా ఉన్నారు. కాంట్రాక్టర్లతో అధికారులు కుమ్మక్కవుతా ఉన్నారు. అదేవిధంగా అసలు ఆరోగ్యశ్రీ ట్రస్టుకు సంబంధించినటువంటి నిధులు సంబంధం లేని సిబ్బందితో పనులు చేస్తూ వచ్చిన నిధుల్ని హాస్పిటల్ అభివృద్ధికి కానీ ఆపరేషన్లలో పాల్గొంటున్న డాక్టర్లకు కానీ ఇవ్వకుండా పక్కదారి పడుతున్నాయని చెప్పేసి బలమైన ఆరోపణలు ఉన్నాయి. కొద్దిమంది చేతుల్లో ఆసుపత్రి మొత్తం ఆర్థిక వ్యవహారాలు ముడిపడి ఉన్నాయని చెప్పేసి ఆరోపణలు కనబడతా ఉన్నాయి. అదేవిధంగా టెండర్ల ప్రక్రియ కావచ్చు, మిగతా అనేక రకాలుగా మొత్తం ప్రభుత్వ నిబంధనలు అడుగడుగున ఉల్లంఘనలు జరుగుతున్నాయని కథనాలు వస్తూ ఉన్నాయి, మాట్లాడుతూ ఉన్నారు. కానీ దీని మీద జిల్లా అధికారులు ముఖ్యంగా కలెక్టర్ గారు ప్రభుత్వం స్పందించలేదు. మేము తక్షణమే జిల్లా కలెక్టర్ గారు ఈ విషయం మీద స్పందించాలని, అదేవిధంగా ప్రభుత్వం కూడా స్పందించాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. జిల్లా జనరల్ ఆసుపత్రిలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఏం జరుగుతూ ఉందని చెప్పేసి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా చాలామంది పేషెంట్లకు ఇవాళ ఆసుపత్రిలో చికిత్స అందక ప్రైవేట్ ఆసుపత్రి, కార్పొరేట్ ఆసుపత్రులకు రిఫరల్ చేస్తూ ఉన్నారు సిబ్బంది. అన్ని రకాల పరీక్షలను ప్రైవేటుకు పంపుతా ఉన్నారు. కమిషన్ల కోసం ఈ పని చేస్తూ ఉన్నారు. ఇది చాలా అన్యాయం. నిరుపేదలు, దిగువ మధ్య తరగతి ప్రజలకు చికిత్స కోసం ఇవాళ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఉన్నది. కానీ అడుగడుగునా అక్కడ చికిత్సలో లోపాలు కనబడతా ఉన్నాయి. ఏదైనా సీరియస్ అయిందంటే ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులకు తరలిస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు. అన్ని రకాల మందులు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగం అవుతున్నాయని, అడుగడుగునా ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించబడుతూ ఉన్నాయని చెప్పేసి అనేక పత్రికల్లో వరుస కథనాలు వస్తూ ఉన్నాయి. కానీ ఈ మొత్తం ఈ సంఘటనలపైన, ఈ నిధుల దుర్వినియోగం కావచ్చు, అక్కడ ఆసుపత్రిలో నాణ్యమైన వైద్యం అందకపోవడం, మందుల కొరత, నాసిరకం భోజనాలపైన జిల్లా అధికారులు కానీ ప్రభుత్వం కానీ స్పందించట్లేదని చెప్పేసి మేము ప్రధానంగా భావిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో జరుగుతున్నటువంటి ఈ మొత్తం నిధుల దుర్వినియోగం పైన, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలపైన జిల్లా ప్రభుత్వ అధికారులు, అదేవిధంగా ప్రధానంగా ప్రభుత్వం కూడా స్పందించాలని డిమాండ్ చేస్తూ సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత నగర కమిటీగా ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేసి కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్లో కోట్ల రూపాయలు ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రికి రావాల్సినవి రాకుండా పోయినాయి. అదేవిధంగా వచ్చిన నిధులు పక్కదారి పట్టినాయి. ఆసుపత్రి డెవలప్మెంట్కి కావచ్చు, డాక్టర్లకు కావచ్చు ఇవ్వాల్సిన డబ్బులు కొందరి జేబుల్లోకి వెళ్ళాయని చెప్పేసి బలమైన ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా ట్యాబ్లెట్ల కోసం, మందుల కోసం కొనాల్సినటువంటి నిధుల్ని కొనకుండా కొన్నట్టుగా చూపిస్తున్నట్టు ఆరోపణలు కనబడతా ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ నాసిరకం భోజనం అందుతూ ఉన్నది. ప్రధానంగా దీనికి కాంట్రాక్టరు అక్కడ ఆసుపత్రి అధికారులు కుమ్మక్కు కావడం అని చెప్పేసి మేము ఆరోపణ చేస్తూ ఉన్నాం. ఈ అన్నిటి మీద జిల్లా అధికారులు ముఖ్యంగా కలెక్టర్ గారు స్పందించాలని, తక్షణమే దీని మీద సమీక్ష సమావేశం జరపాలని, 2-3 నెలలకోసారి జిల్లా ప్రధాన ప్రభుత్వ అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, వీళ్ళందరితోని ఆసుపత్రి అధికారులతోని కలిసి సమావేశం జరపాలని చెప్పేసి, ఈ సమావేశ నిర్ణయాలను ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ప్రక్షాళన చేసి రోగులకు, ముఖ్యంగా నిరుపేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలకి నాణ్యమైన వైద్యము, మంచి నాణ్యమైన భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా దుర్వినియోగమైనటువంటి నిధుల్ని రాబట్టాలని, అదేవిధంగా దీనికి కారకులపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని మేము ప్రధానంగా ప్రభుత్వాన్ని, జిల్లా అధికారులను కోరుతా ఉన్నాం.